షలోమ్ అందరికి రెండవ ఎపిసోడ్కి స్వాగతం. భవిష్యత్తుతోనే మాట్లాడగలిగే గత కాలమే తల వంచే ఒక పుస్తకాన్ని ఊహించుకోండి. శతాబ్దాలుగా తోరా విషయాలను పండితులు చర్చించి వాదించుకున్న గ్రంథం. ఇది కల్పించినది కాదు, ఇదే తల్మూద్ గ్రంథం. వ్రాయబడిన తోరా ఇవ్వబడిన తరువాత మరియు ఓరల్ తోరా తరతరాలుగా అందించబడుతూ వస్తూ ఉండగా ఒకానొక కాలంలో ఈ బోధలు చాలా విస్తృతంగాను చాలా సంక్లిష్టంగాను విస్తరించినందున వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైంది. కాబట్టి ఇది ధర్మశాస్త్రం యొక్క స్పష్టమైన నిర్మాణాత్మక సారాంశంతో మొట్టమొదటిగా మిష్నా రూపంలో వచ్చింది. అయితే మిష్నా ప్రతి విషయాన్ని వివరించలేదు. కాబట్టి ఇది సమాధానముల కన్నా మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ప్రతి నియమాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? దాని వెనుక ఉన్న మూలం ఏమిటి? ఎందుకని ఒక అంశమును బట్టి రబ్బీ ఎలియాజర్ గారు ఒకటి చెప్తే రబ్బీ అకీవా గారు మరొకటి చెప్పారు? వీటికి సమాధానాలు ప్రసంగాల రూపంలో రాలేదు, కానీ చర్చల రూపంలో వచ్చాయి. ఆ పవిత్ర సంభాషణలే తల్మూద్గా ఆవిర్భవించింది. అయితే ఇప్పుడు తల్మూద్ అంటే ఏమిటి? ఇది కేవలం ఒక గ్రంథం కాదు, తర్కం మరియు పరిశుద్ధత కలిసే ఒక సజీవ న్యాయస్థానం. అది ప్రతి పేజీ కూడా ఒక చట్టంతో ప్రారంభమవుతుంది. ఆపై ప్రశ్నలు ప్రారంభమవుతాయి. ఒకరేమో ఈ నియమం ఎక్కడి నుండి వచ్చింది అని అడిగితే, మరొకరేమో తోరాలో ఫలానా వచనం నుండి అని సమాధానం ఇస్తారు. అప్పుడు ఇంకొకరు కానీ ఆ వాక్యం యొక్క అర్థం మరొకటి ఉండొచ్చు కదా అని వేరే విషయాన్ని చెప్తారు. ఈ విధంగా వారి సంభాషణ విస్తరిస్తూ వెళ్ళింది. పేజీ తర్వాత పేజీ ప్రశ్నలు, సవాళ్లు, సాక్ష్యాలు మరియు కథలతో నిండిపోయింది. ఇవన్నీ కేవలం వాదించుకోవడానికి కాదు, గెలవడానికి కాదు, కానీ సత్యాన్ని వెలికి తీయడానికే. అందుకే దీన్ని జ్ఞాన సంద్రం అని అంటారు. తల్మూద్ను కేవలం చదవడం మాత్రమే కాదు, దానిలో పూర్తిగా మునిగిపోతారు. ఆలోచనల మధ్య ఈదుతూ, వాదనల మధ్య సంచారం చేస్తూ ప్రతి పదమునందు దాగి ఉన్న ముత్యాలను వారు కనుగొంటారు. ప్రతి పేజీలోనూ పొరల సమాచారం ఉంటుంది. మధ్యలో మిష్నా, దాని చుట్టూ గమెరా అంటే దాని గూర్చిన చర్చాంశాలు. అటు పిమ్మట వచ్చాయి మధ్యయుగ కాలానికి చెందిన పండితుల వ్యాఖ్యానాలు. ఉదాహరణకి రాషి గారు, టొసాఫోర్ వంటి వివరణలు. అవి తర్వాత కాలంలో మరింత వెలుగును జతపరిచాయి. ఇది కాలానుగుణంగా జరిగే సంభాషణ. దీనిని అంతటినీ చూచినప్పుడు ఒకటి మాత్రం స్పష్టమవుతుంది: ఇది సాధారణ చర్చలు కావు, అవి భక్తితో కూడిన చర్యలు. ప్రతి వాదన పవిత్రమైనదే, ప్రతి భిన్నాభిప్రాయం దివ్యమైన స్పష్టత వైపుగా నడిపించే మార్గమే. కాబట్టి తల్మూద్ అంటే ఏంటి? ఇది యూదియా ఆలోచన శక్తికి హృదయస్పందన, న్యాయ విధులు ఆత్మను కలిసే ప్రదేశం, హేతువును ప్రత్యక్షతయును కలిసే ప్రదేశం, మానవుల ద్వారా ప్రతిధ్వనించే దేవుని స్వరం. ఇది కేవలం పుస్తకం కాదు, ఇది తల్మూద్. మీరు సిద్ధంగా ఉండాలే గాని అది ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. షలోమ్.